ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంప పెట్టినటువంటి ఉందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ జైలు భయం పట్టుకుందని అన్నారు. ఇక అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఫార్ములా రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు ఆది సురేష్. అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ మమ్మల్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటున్నారని మండిపడ్డారు. గతంలో ఇదే మా సీఎం రేవంత్ రెడ్డిపై గత 10 ఏళ్లలో దాదాపు 100 కేసులు పెట్టారని, మరి అవన్నీ రాజకీయ కక్షతోనే పెట్టారా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. కేటీఆర్ సిరిసిల్లకు వస్తే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేశారని గుర్తు చేశారు. గారికి ఈనాటి తీర్పు చెంపపెట్టు లాంటిది, చుక్కెదిరినటువంటి సందర్భం. ఆ సిరిసిల్లలో మాట్లాడుతూ ఓ లొట్ట పీసు కేసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోపోమన్న ఈ పెద్ద మనిషి వాష్ కోసం పోయిన సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలు పట్టుకున్నది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలు అన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారు. హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు 100 కేసుల వరకు పెట్టారు. అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిర్రా? ఎన్నడనే మేము మీ పైన అలాంటి ఆరోపణలు అలాంటి చేసినామనేటువంటి మాట. రాజకీయ కక్ష సాధింపు చేసింది మీరు. ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడికెక్కడ సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ పోతే ముందస్తు అరెస్టులు చేసి సంవత్సర కాలం అవుతుంది సిరిసిల్లాలో అరెస్టులు లేక, ముందస్తు అరెస్టు లేక, ఈరోజు విచారణకు రావడానికి భయపడి లాయర్లు ఉంటేనే మాట్లాడతాను చెప్పండి. ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకొని పోయినటువంటి కేటీఆర్ గారు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు ఉంటుంది. క్వాష్ పిటిషన్ లో కోర్టు ఏమన్నది? ఆ తీర్పు వచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేయకమని చెప్పట్టింది. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలని ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము? ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది? ఈ రోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు.